ఓకే చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ సిట్ అలాగే డబుల్ సిట్ చూసాం. అదేనమ్మా ఒంటి చీలిక ప్రయోగం జంట చీలిక ప్రయోగం కూడా చూసాం. తర్వాత వచ్చి ఎన్ సిట్ల వల్ల వచ్చేటువంటి డైఫ్రాక్షన్ అమ్మా దాన్ని గ్రేటింగ్ అంటాం. గ్రేటింగ్ తెలుగులో వివర్తన జాలకం అంటాం. ఇప్పుడు ఈ గ్రేటింగ్ వల్ల వచ్చేటువంటి డైఫ్రాక్షన్ మనం ఫైండ్ వచ్చేది అది విందాం. దీనికోసం చూడండి, ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకుని అంటే లైట్ వెళ్ళేటువంటి మెటీరియల్ తీసుకుని దాని మీద నెంబర్ ఆఫ్ లైన్స్ని ఈక్వల్గా డ్రా చేసినట్లయితే అది విందమ్మా అంటే ఈక్వి డిస్టెన్స్ అంటే సమాన దూరాలు ఉండే విధంగా ఇలా లైన్స్ని డ్రా చేసినట్లయితే దాన్ని మనం గ్రేటింగ్గా చెప్పడం జరుగుతుంది. అది విందమ్మా. ఇప్పుడు చూడండి ఎన్ సిట్లు తీసుకున్నట్లయితే ఇలా ఎస్ఎన్ఎస్ వర్షన్స్ లైట్ వచ్చినప్పుడు ఇక్కడ చూడమ్మా ఈ ఎన్సిట్లు తీసుకున్నప్పుడు ఎన్సిట్ల నుంచి వచ్చేటువంటి లైట్ వల్ల డైఫ్రాక్ట్ అవ్వకుండా నార్మల్గా వెళ్ళేటువంటి లైట్ వల్ల ఫీ0 దగ్గర ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఫామ్ అయినట్లయితే డైఫ్రాక్ట్ అయిన లైట్ వల్ల ఫీ1 దగ్గర రిమైనింగ్ అంటే ఇది మినిమం అవ్వచ్చు లేదంటే సెకండరీ మ్యాక్సిమం అవ్వచ్చు ఏమో ఫీ1 దగ్గర ఇమేజెస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఏమో అర్థమైంది. ఇక్కడ చూడండి ఫస్ట్ సింగిల్ సిట్ తీసుకున్నట్లయితే సింగిల్ సిట్ వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అనుకున్నాం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అలాగే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? సింగిల్ సిట్ వల్ల వచ్చేటువంటి ఫేజ్ పార్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? సింగిల్ సిట్ వల్ల వచ్చే పార్ట్ డిఫరెన్స్ 2π/e + d sin θ. అదేనమ్మా. దానివల్ల వచ్చే ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 2π/λ e + d sin θ. అది విందా ఒక సింగిల్ సిట్ వల్ల స్టార్టింగ్లో సింగిల్ సిట్కి వెళ్ళినట్లయితే దానివల్ల వచ్చేటువంటి పార్ట్ డిఫరెన్స్ e + d sin θ అనుకున్నాం. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 2π/λ e + d sin θ. కాబట్టి నేను చెప్పిన డబల్ సిట్లో π/λ e + d sin θ అని బేటా అనుకున్నాం అమ్మా. π/λ e + d sin θ బేటా అనుకున్నాం కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2 బేటా అవుతుంది. అదే ఫస్ట్ టైం ఇంకా ఎన్ సిట్లు చూస్తలే, సింగిల్ సిట్ చూస్తున్నాం. సింగిల్ సిట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఒక సింగిల్ సిట్ తీసుకున్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ కూడా ఆర్ ఈక్వల్ ఏం రాయొచ్చు? ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. దానివల్ల వచ్చేటువంటి పార్ట్ డిఫరెన్స్ ఎంత? ఈ + d sin θ. అలాగే ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 2π/λ e + d sin θ ఈక్వల్ ఏమనుకున్నాం? 2 బీటా. అది విందాం. ఓకే నెక్స్ట్ చూడండి ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ సింగిల్ సిట్ తర్వాత చూడమ్మా. ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ తీసుకున్నట్లయితే ఇలా ఒక పాలిగాన్ వేసి కట్టాం. ఈ ఫేజ్ డిఫరెన్స్ డి అనుకుని ఏమ్మా ఎన్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ తీసుకుంటే దానికి రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? ఏ సైన్ ND/2 sin d/2 వచ్చింది. ఏమో ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ND/2 sin d/2. ఇక్కడ మనం తీసుకున్న కూడా ఎన్ సిట్లు కదమ్మా. అందువల్ల ఈ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఇందులో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇప్పుడు క్యాపిటల్ ఎన్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సిట్లు ఎన్ అనుకుంటే మొత్తం ఎన్ సిట్లు తీసుకున్నాం అనుకుంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇందులో క్యాపిటల్ ఎన్ రాయొచ్చు. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? స్మాల్ ఏ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై క్యాపిటల్ ఏ రాసుకోండి. ఏమో ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అలాగే 2π/λ e + d sin θ ఈక్వల్ టు 2 బీటా రాసాం కదా. ఇందులో d ఈక్వల్ టు ఏంటంటే 2 బీటా అనుకోండి. d ఈక్వల్ టు ఏంటమ్మా? 2 బీటా అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది మనకి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సైన్ స్మాల్ ఎన్ అంటే ఏమొస్తుందమ్మా? క్యాపిటల్ ఎన్. ఇక్కడ d/2 అంటే బీటా రాసుకోవచ్చు కదా. సైన్ ఎన్ బీటా బై d/2 అంటే ఏమవుతుంది? బీటా అవుతుంది. అదేందమ్మా రిజల్టెంట్. ఇక్కడ ఎన్ హార్మోనిక్స్ వల్ల వచ్చేది ఇది. అదేందా ఎన్ సిట్ల వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ ఏమవుతుందమ్మా?
ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ సైన్ ఎన్ బీటా బై బీటా అవుతుంది. అర్థమైంది. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఎన్ సిట్లు తీసుకుని డయాగ్రామ్ వేసుకున్నాం. ఆ తర్వాత ఒక సిట్టే తీసుకుని సింగిల్ సిట్కి వచ్చేటువంటి ఈక్వేషన్ రాసుకున్నాం. ఇక్కడ ఎన్ సిట్లు అంటే ఏంటంటే ఎన్ సింగిల్ సిట్లు కావడం వల్ల కదా వస్తుంది. అందువల్ల ఎన్ సింగిల్ సిట్లు కలవడం వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ సైన్ ఎన్ డి బై 2 బై సైన్ డి బై 2 రాసు. అందులో స్మాల్ ఎన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అనుకోవాలి. స్మాల్ అంటే సింగిల్ సిట్ వల్ల వచ్చే యాంప్లిట్యూడ్, అదంతమ్మా ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అలాగే డి ఈక్వల్ టు 2 బీటా అనుకున్నట్లయితే ఎన్ డి బై 2 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఎన్ బీటా రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది అప్పుడు సైన్ ఎన్ బీటా బై బీటా అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తుంటే అది ఇంటెన్సిటీ అవుతుంది కదా. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఇందులో సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనేది సింగిల్ సిట్కి సంబంధించిన టర్మ్, అదేనమ్మా. సైన్ ఎన్ బీటా బై బీటా అనేటువంటిది ఎన్ సిట్కి సంబంధించిన టర్మ్ అనమాట. ఈ రెండు టర్మ్స్ని ఉపయోగించుకుని మనం ఎన్ హార్మోనిక్ ఆసిలేషన్స్ వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే ఓకే చూడండమ్మా, దీన్ని ఆర్ స్క్వేర్ అన్నట్లయితే స్క్వేర్ వాల్యూ ఆఫ్ యాంపుల్ అంటే ఇంటెన్సిటీ కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ సిట్ల వల్ల వచ్చేటువంటి ఇంటెన్సిటీ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమం. ఏమా ప్రిన్సిపల్ మ్యాక్సిమం మనం గమనించినట్లయితే చూడండి, ఇంటెన్సిటీ ఈక్వేషన్ రాసుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే ఎన్ సిట్ల వల్ల వచ్చేటువంటి టర్మ్ ఉంది కదా, అందులో బీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. సైన్ బీటా 0 అయింది అనుకోండి, ఈ టర్మ్ 0 అయితే మొత్తం ఇన్ఫినిటీ అవుతుంది, ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతున్నట్టే కదా. ఆ ఈక్వేషన్లో సైన్ బీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే అదే టైంలో బీటా ఈక్వల్ టు 0 అవుతుంది. మరి బీటా ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, సైన్ ఎన్ బీటా కూడా 0 అయిపోతుంది కదా. సైన్ ఎన్ బీటా 0 అయిపోతే మరి ఇంటెన్సిటీ 0 అని వస్తుంది. అదేందమ్మా, ఈ కింద టర్మ్ 0 అనుకుంటే ప్రాబ్లం లేదు, ఇంటెన్సిటీ ఇన్ఫినిటీ వస్తుంది. అంటే తీవ్రత గరిష్టం ప్రధాన గరిష్టం ప్రిన్సిపల్ మ్యాక్సిమం వస్తుంది. అదే సైన్ ఎన్ బీటా 0 తీసుకున్నాం అనుకోండి, మరి బీటా 0 అని తీసుకున్నప్పుడు ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది కదమ్మా. పై టర్మ్ ఎప్పుడైతే 0 అయిందో ఇంటెన్సిటీ 0 వస్తుంది, అది మినిమం చూపిస్తుంది. అందువల్ల దీన్ని సాల్వ్ చేయడం కోసం హాస్పిటల్స్ రూల్ అని ఉంటుంది ఏమో, దాన్ని తీసుకోండి. అంటే చూడండి, హాస్పిటల్ రూల్ ఏంటన్నట్లయితే లిమిట్ బీటా ఈజ్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే లిమిట్ బీటా ఈజ్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై డి బై డిటి సైన్ ఎన్ బీటా బై డి బై డిటి సైన్ బీటాగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ హాస్పిటల్స్ రూల్ అని ఉంటుంది, దాని ప్రకారం ఏంటంటే దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ బీటా ఈజ్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డోమినేటర్ని డినామినేటర్ని డిఫరెన్స్ ఇచ్చేయండి విత్ రెస్పెక్ట్ టు టైంతో. ఏమో చేసేటప్పుడు ఏమవుతుంది, పైన లిమిట్ బీటా ఈజ్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై ఎన్ కాస్ ఎన్ బీటా బై కాస్ బీటా. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం అనుకోండి, కాస్ ఎన్ పై అంటే 1, అదేందమ్మా. అలాగే కాస్ 2 ఎన్ పై కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, ఎన్ అవుతుంది అనమాట. అదేందమ్మా, అంటే ఈ టర్మ్ ఏమైంది, ఎన్ అయింది. ఇప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటెన్సిటీ ఎంత వస్తుంది, అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ వస్తుంది. ఏమో అర్థమైందా? దాన్ని మా ప్రిన్సిపల్ మ్యాక్సిమాగా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా? లేదు దీన్నే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ ఎన్ బీటా బై బీటా హోల్ స్క్వేర్గా సైన్ బీటా హోల్ స్క్వేర్గా తీసుకుంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్గా కూడా మనం తీసుకోవచ్చు. అది ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఇంటెన్సిటీ అవుతుంది. అర్థమైందా? రేపు ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ తీసుకోవడం కోసం హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తాం. హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే ఈ టర్మ్ ఎన్ వస్తుంది అనమాట. ఏమో అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మినిమా కట్టాలి. ఎప్పుడైతే ప్రిన్సిపల్ మ్యాక్సిమా వచ్చిందో దాని తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ మినిమా వస్తుంది. ఇక్కడ మినిమా కట్టడం కోసం ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ మినిమా అవ్వాలి అన్నట్లయితే చూడమ్మా, సైన్ ఎన్ బీటా ఈక్వల్ టు 0 అంటే దాంట్లో బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం5 అవ్వాలి. అదేనమ్మా, మినిమా రావాలి అంటే బీటా ఈక్వల్ టు ఏం రావాలి,
ప్లస్ ఆర్ మైనస్ m5. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ మ్యాక్సిమం మనం డిరైవ్ చేసాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం కండిషన్ ఏంటన్నట్లయితే బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ np. ఇక్కడ బీటా అంటే ఏమనుకున్నాం, π బై లాంబ్డా ఈ ప్లస్ డి సైన్ థీటా కదా. π బై లాంబ్డా ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ np. పై క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. ఇది ప్రిన్సిపల్ మ్యాక్సిమా కండిషన్ అవుతుంది. ఏమో అర్థమైందా? ప్రిన్సిపల్ మ్యాక్సిమా రావాలంటే ఎంత ఉండాలి, ప్లస్ ఆర్ మైనస్ np ఉండాలి. ఏమో రెండు వైపులా పై క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. ఇక్కడ చూడండి, సింగిల్ సిట్కి డబుల్ సిట్కి అయితే ఒకే ప్రిన్సిపల్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ అలా కాదు, n సిట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క సిట్కి ఒక్కొక్క మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఫస్ట్ సిట్ వల్ల వచ్చేటువంటి మ్యాక్సిమా. అదేనమ్మా. n ఈక్వల్ టు 2 అయితే సెకండ్ ఆర్డర్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమా, n ఈక్వల్ టు 3 అయితే థర్డ్ ఆర్డర్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనమాట. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చి ఆగిపోదు. ఇది ఫస్ట్ సిట్ వల్ల వచ్చిన మ్యాక్సిమం అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇలా మినిమాలు వస్తాయి, తర్వాత మళ్ళీ సెకండ్ సిట్ వల్ల మ్యాక్సిమం వస్తుంది. అదేవిధంగా ఇలా డిఫరెంట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం రావడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డాగా రాసుకోవచ్చు. ఇక్కడ అనేటువంటి ఆర్డర్ అనమాట. అదేవిధంగా ఓకే, నెక్స్ట్ వచ్చి మినిమా. ఈ కండిషన్ పక్కన రాసుకోండి, ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు, ఇక్కడ మినిమా రావాలి అన్నట్లయితే కండిషన్ ఏంటి, సైన్ n బీటా ఈక్వల్ టు 0. బట్ బీటా నాట్ సైన్ బీటా నాట్ ఈక్వల్ టు 0. అదేందమ్మా, ఇక్కడ మినిమా రావాలి అంటే ఇది 0 అవ్వకూడదు. ఇది 0 అయితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. ఇది ఇన్ఫినిటీ అయిపోతే ఇంటెన్సిటీ మ్యాక్సిమం వస్తుంది. సైన్ బీటా అనేటువంటి ఇక్కడ 0 అవ్వకూడదు. ఏది 0 అవ్వాలి, సైన్ n బీటా మాత్రమే 0 అవ్వాలి. అప్పుడు n బీటా ఈక్వల్ టు ఏమవ్వాలట, ప్లస్ ఆర్ మైనస్ m5. ఏమో అర్థమైందా. n ఇంటూ ఇక్కడ బీటా అంటే ఏం రాయచ్చమ్మా, π బై లాంబ్డా ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోయినట్లయితే n ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ప్లస్ ఆర్ మైనస్ n లాంబ్డా. అదేవిందమ్మా, ఇక్కడ మళ్ళీ m వాల్యూలు అనేవి ఏ వాల్యూస్ అవ్వకూడదట చూడండి. m వాల్యూలు అనేవి 0, n, 2n ఈ వాల్యూస్ అవ్వకూడదు. అదేవిందమ్మా, ఇలా చూడమ్మా పై వేసు ఇక్కడ చూడండి, n వాల్యూ 0, n, 2n ఇలా అవ్వకూడదు. ఎందుకన్నట్లయితే ఈ వాల్యూస్ వేసినట్లయితే ఇక్కడ సైన్ బీటా 0 అవుతుంది. అర్థమైందా, సైన్ బీటా అనేది 0 అవుతుంది. కానీ మనం సైన్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా. అందువల్ల m వాల్యూ 0, n, 2n ఇవి అవ్వకూడదు. ఏమా ఏమవ్వాలి, 0, 1, 2 and so on n-1. అర్థమైందా, ఒక్కసారి క్యాపిటల్ n-1. m వాల్యూలు అనేవి 0, 1, 2 and so on క్యాపిటల్ n-1 అవ్వాలి. అర్థమైందమ్మా. 0, n, 2n అయినట్లయితే కనుక ఇదేమవుతుంది, సైన్ బీటా 0 అయిపోతుంది. అందువల్ల ఈ కండిషన్లో ఇవి తీసుకోకూడదు. ఓకే, తర్వాత వచ్చి సెకండరీ మ్యాక్సిమా. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమా చూసాం, అలాగే మినిమా చూసి. మినిమా అనేటువంటిది ఏమవుతుంది, ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి అటు ఇటు ఉంటాయి. అర్థమైందమ్మా. తర్వాత వచ్చి సెకండరీ మ్యాక్సిమా. సెకండరీ మ్యాక్సిమా డిరైవ్ చేయడం కోసం ఇంటెన్సిటీ ఐని బీటాతో డిఫరెన్షియేట్ చేయండి. అర్థమైందమ్మా. డిఫరెన్షియేట్ చేసి దాని వాల్యూని 0కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. d బై డి బీటా ఇంటెన్సిటీ ఐ అన్నట్లయితే a sin alpha by alpha whole square a sin alpha by alpha whole square into sin n beta by beta whole square. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. ఇందులో a sin alpha by alpha కాన్స్టెంట్, అదే దాన్ని బయట తీసుకొచ్చేయండి. దీన్ని x స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి 2xగా రాసుకోవచ్చు కదా. అంటే 2 ఇంటూ sin n beta by sin beta whole square ఇంటూ ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది. sin beta ఇంటూ d by d beta sin n beta మైనస్ sin n beta ఇంటూ d by d beta sin beta
సైన్ బీటా ఏమో u/v ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఏమో. అప్పుడు చూడండి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ 2 sin n బీటా బై బీటా sin బీటా n cos n బీటా మైనస్ sin n బీటా cos బీటా బై sin బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఇంక ఈ టర్మ్ నాట్ ఈక్వల్ టు 0, ఈ టర్మ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది 0 అవ్వాలి ఏమా. దాని ప్రకారం n sin బీటా cos n బీటా మైనస్ sin n బీటా cos బీటా ఈక్వల్ టు 0 అవుతుంది ఏమో. అర్థమైందా, ఈ టర్మ్ 0 అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, n sin బీటా cos n బీటా ఈజ్ ఈక్వల్ టు sin n బీటా cos బీటా. మరి చూడండి, అప్పుడు n sin బీటా బై కాస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, sin n బీటా బై కాస్ n బీటా, అంటే n tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan n బీటా. లేదు, దీన్నే tan n బీటా ఈజ్ ఈక్వల్ టు n బై కాట్ బీటాగా రాసుకోవచ్చు కదా. అదేంటమ్మా, దీన్ని సింప్లిఫై చేసుకుని సింపుల్గా n tan n బీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, n బై కాట్ బీటా తీసుకుని ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ద యాంగిల్ n బీటా అనుకుంటే ఇది n అవుతుంది, ఇది కాట్ బీటా అవుతుంది. అది వాల్యూ ఎంత అవుతుందమ్మా, √n² ప్లస్ కాట్ స్క్వేర్ బీటా అవుతుంది. అర్థమైందా. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు కావాల్సింది ఏంటి, సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా కావాలి. అదేనమ్మా. ఇప్పుడు ఏంటి, సైన్ n బీటా వాల్యూ ఎంత అవుతుంది, n బై √n² ప్లస్ కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. అర్థమైందా. సైన్ స్క్వేర్ n బీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోథిసిస్ కదా, n బై √n² ప్లస్ కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. ఈ సైన్ స్క్వేర్ బీటా దీన్ని మల్టిప్లై చేస్తుంది కదా. అప్పుడు అంటే n బై ఇక్కడ ఒకసారి సైన్ n బీటా బై సైన్ బీటా కట్టిన ముందు సైన్ n బీటా వాల్యూ రాసుకోండి. sin n బీటా ఈక్వల్ టు n బై √n² ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత అవుతున్నప్పుడు n² బై n² ప్లస్ కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. మల్టిప్లై చేస్తే n² బై n² సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా వస్తుంది అంతే కదా. సైన్ స్క్వేర్ బీటాతో మల్టిప్లై చేస్తాం, ఓకే, n² సైన్ స్క్వేర్ బీటా ప్లస్ ఇది కాస్ స్క్వేర్ బీటా అంటే కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా కదా, క్యాన్సిల్ అయిపోతే కాస్ స్క్వేర్ బీటా వస్తుంది. అర్థమైంది. కాస్ స్క్వేర్ బీటా మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా రాసుకోవచ్చు కదా. n² బై n² సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. వాడు ఏం రాయొచ్చమ్మా దాన్ని, సైన్ స్క్వేర్ n బీటా బై కదా సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు n² బై 1 ప్లస్ n² మైనస్ 1 సైన్ స్క్వేర్ బీటా. ఇది సెకండరీ మ్యాక్సిమా యొక్క ఇంటెన్సిటీ. ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఎంత వచ్చింది, n² వచ్చింది. అదేనమ్మా. అంటే సెకండరీ మ్యాక్సిమాకి ఇంటెన్సిటీకి ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఇంటెన్సిటీకి రేషియో కట్టారు అనుకోండి అమ్మా. చూడండి తర్వాత intensity of secondary maxima by intensity of principal maxima is equal to ఏమొస్తుందమ్మా, సెకండరీ మ్యాక్సిమం ఎంత వచ్చింది, n² బై 1 ప్లస్ n² మైనస్ 1 బై సైన్ స్క్వేర్ బీటా బై n². ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, 1 బై
1 ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. ఏమో అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండరీ మ్యాక్సిమాకి ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి రేషియో కొడితే 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. ఎన్ వాల్యూ పెరిగితే అంటే నెంబర్ ఆఫ్ సిస్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే డినామినేటర్ వాల్యూ పెరిగింది కాబట్టి టోటల్ వాల్యూ అని డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమాతో పోలిస్తే ఎన్ వాల్యూ పెరిగినప్పుడు మిగిలినటువంటి మ్యాక్సిమాల యొక్క వాల్యూ తగ్గడం జరుగుతుంది. గ్రాఫ్ గీసారు కొంచెం ఉంది. సైన్ ఆల్ఫాకి ఇది సింగిల్ సిటీకి సంబంధించిన టర్మ్ ఇది. అలాగే సైన్ స్క్వేర్ అని బీటాపై సైన్ స్క్వేర్ బీటా తీసుకున్నప్పుడు ఇది ఎన్ సిటీకి సంబంధించిన టర్మ్ చెప్తుంది. ఈ రెండు కలవడం వల్ల వచ్చిన రిజల్టెంట్ ఇదన్నమాట. ఇది జీరో ఆర్డర్ మ్యాక్సిమం అనుకుంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనుకుంటే ఇది ఫస్ట్ ఆర్డర్ యొక్క ప్రిన్సిపల్ మ్యాక్సిమం అవుతుంది. అదేనమ్మా, ఇది అన్ని ఈక్వల్ టు 0 అయినప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమం, ఇది అన్ని ఈక్వల్ టు 1 అయినప్పుడు ప్రిన్సిపల్ మ్యాక్సిమం, ఆ తర్వాత అన్ని ఈక్వల్ టు 2 అయినప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. అర్థమైందా? దాని పక్కన సెకండరీ మ్యాక్సిమల్ అనమాట. ఇక్కడ అన్ని ఈక్వల్ టు 1 తీసుకున్నారు, అన్ని ఈక్వల్ టు 1లో ప్రిన్సిపల్ మ్యాక్సిమం, దాని తర్వాత వచ్చే సెకండరీ మ్యాక్సిమల్ ఇవి మినిమాలు అవుతాయి. అలాగే ఇక్కడ అన్ని ఈక్వల్ టు 0 తీసుకున్నారు. అర్థమైందమ్మా? అన్ని ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇది వచ్చి ప్రిన్సిపల్ మ్యాక్సిమం అనమాట ఇది. అర్థమైందా? అలాగే దాని తర్వాత వచ్చే సెకండరీ మ్యాక్సిమల్, అలాగే అన్ని ఈక్వల్ టు 2, 3 ఇలా తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ ఇలా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అది